హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది ఉగాది రోజేనండి, మార్నింగ్ వ్లాగే. ఇంకా ఇంట్లో పని అయిపోయి పూజ అయిపోయి మేము ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నామండి ఈరోజు అయితే. ఇంకా పండగ అంటేనే మనం ఏదో ఒక దేవాలయంకి వెళ్తాం కదా, అందుకే ఇంట్లో అందరం కలిసి నేను, మా పాప, ఇంకా మా మన్మరాలు కూడా ఇక్కడనే ఉందండి, అమ్మ అక్క అందరం కలిసి అయితే గుడికి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా ఉగాది పండగ అంటేనే మనం ఏదో ఒక గుడి అయితే దర్శనం చేసుకుంటాం కదా. ఈసారి అయితే ఆదివార క్షేత్రానికి అయితే వెళ్తున్నాం. ఈరోజు అయితే మా వారు నేనైతే అనుకోకుండా బ్లూ బ్లూ అయితే వేసుకున్నామండి. ఇంకా మా పాప అయితే మమ్మల్ని చూసే వేసుకుంది, కానీ మేమిద్దరం అయితే అనుకోకుండానే వేసుకున్నాం. ఇప్పుడైతే గుడికి అయితే బయలుదేరుతున్నామండి ఇంటి దగ్గర నుండి. ఇంకా మాకు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి కమాన్పూర్ మండలం. ఇది పెద్దపల్లి డిస్టిక్లోనే ఉంటుందండి, మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇంకా వెళ్ళే దారిలో మామిడి చెట్లను చూసి అయితే మేమైతే చాలా సంతోషించినామండి. ఎందుకంటే మామిడికాయలు అయితే అట్లా చెట్లకు ఉంటే బాగా అనిపిస్తాయి కదా. ఇంకా దగ్గరలోనే ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఎండలనే కూర్చొని అమ్మ అయితే కొబ్బరికాయలు అమ్ముతుందండి, చూస్తే బాగా అనిపించింది. చూడండి ఎంత ఎండగా ఉందో. ఇక్కడనైతే కొబ్బరికాయలు అయితే తీసుకొని అయితే బయలుదేరినామండి. ఇది కమాన్పూర్ అండి. ఇది ఒక మండలం, మన పెద్దపల్లి డిస్టిక్లే ఉంటుంది. పెద్దపల్లికి చాలా దగ్గరగా ఉంటుందండి కమాన్పూర్ మండలం కూడా. ఇంకా ఈ టెంపుల్ అయితే ఇట్లా పొలాలల్లా, పచ్చని పొలాలల్లా మాత్రం ఉందండి, పంట పొలాలల్లా. ఇంకా పొల్యూషన్ లేకుండా ఇట్లా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే మనకైతే టెంపుల్కి వెళ్ళడానికి కూడా బాగా అనిపిస్తుంది. చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత పచ్చని వాతావరణంలో ఉందో టెంపుల్. చూస్తే కొంచెం దూరంగానైతే కనిపిస్తుందండి. ఇక్కడనైతే ప్రతి ఉగాదికి అయితే ఇట్లా ఉత్సవాలు అయితే జరిపిస్తారట అండి. ఈ టెంపుల్కి అయితే చాలా చరిత్ర ఉందండి, ఒక 600 ఏండ్ల నాటి చరిత్ర అయితే ఉందండి. ఇదైతే ఆదివరహ స్వామి దేవాలయం అండి. ఇంకా మన తెలంగాణలోనే ఇంకా అసలు మన భారతదేశంలోనే రెండే టెంపుల్స్ ఉన్నాయట అండి. ఇక్కడ కమాన్పూర్లో ఒకటి ఆదివరహ స్వామి టెంపుల్, ఒకటైతే మనకు తిరుపతిలో ఉంటుందండి ఆదివరహ దేవాలయం అని. మనం తిరుపతిలో కూడా దర్శనం చేసుకుంటాం కదా తిరుపతికి వెళ్ళినప్పుడు. ఇక్కడనైతే రెండవది ఉన్నదండి. ఇదైతే స్వయంభూగా వెలిసిందండి కమాన్పూర్లో మాత్రం. గుడి అనేది ఏముండదు, ఒక రాయికే చిన్నగా ఎలుకలాగానైతే ఉండేదట అండి, ఎలుకంత సైజులో. ఇప్పుడైతే అది పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఇంకా మనకు వరహామంత రూపం అయితే అయిపోయిందండి. ఎందుకంటే చాలా పూర్వీకుల నుండి కూడా అది అంత సైజు ఉండి పెరుగుతూ ఉందని అయితే చెప్తా ఉంటారండి. ఇక్కడ టెంపుల్కి అయితే గుడి అనేది ఏముండదు, మామూలుగా ఇట్లా బండకే అయితే వెలిసింది. కానీ అయితే చాలా మంది భక్తులు అయితే వస్తున్నారండి. మేము వచ్చే వరకు అయితే 9:30 అయిందండి. ఇంకా దారిలోనే మాత్రం మా వారికి అయితే నామాలు అయితే ఒక బాబు వచ్చి పెడతా ఉన్నాడు. ఇంకా నామాలు అంటే ఇక్కడ స్వామివారు అంటేనే ఇంకా నామాల దేవుడే కదా, అందుకే ఇక్కడనైతే నామాలు అయితే పెట్టించుకున్నారు. ఇంకా మా మన్మరాలు కూడా పెట్టించుకుంటా అనిందండి, అందుకే తనకు కూడానైతే నామాలు అయితే పెట్టిస్తున్నామండి. మనం ఇట్లా విష్ణు ఆలయాలకు అయితే వెళ్ళినప్పుడు నామాలు అయితే పెట్టించుకొని చాలా మంది అయితే దర్శనానికి అయితే వస్తూ ఉంటారండి. తిరుపతిలో కానీ, యాదగిరిగుట్ట కానీ, ధర్మపురి కానీ, ఇంకా ఇక్కడనైతే ఆదివరహ స్వామి దేవాలయంలో ఇక్కడనైతే చాలా మంది రద్దీగానైతే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ వాహనాలకు కూడా పూజలు కూడా చేస్తూ ఉంటారండి, వాహన పూజలు కానీ. ఇంకా చాలా మంది బైకులు, వాహనాలు అన్నీ అయితే చేపించుకుంటూ ఉంటారు. చూస్తేనే తెలుస్తుంది కదా పంట పొలాలలోనైతే ఎంత మంచిగా కనిపిస్తుంది పచ్చగా. గుడి అయితే కొంచెం ఊరికైతే దూరంగానే ఉంటుందండి, పచ్చని పొలాలలో ఉంటుంది. ఇంకా ఇప్పుడే అయితే చాలా ఇంకా డెవలపింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. ఎంతో చిన్నగా ఒక 600 సంవత్సరాల క్రితం అయితే ఒక ఎలకంత సైజులో ఉండేదట అండి. ఇంకా స్వయంగా వెలిసిండు కాబట్టి స్వామివారే స్వయంగానైతే ఎలకంత సైజులో వెలిసి ఇంకా తర్వాత ఇయర్ పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడైతే వరాహం సైజుకి అయితే వచ్చిందని మనం చూస్తేనే ఇప్పుడు వరాహం అనేది తెలుస్తూ ఉంది. చాలా మంది అయితే ఇక్కడ బాగానే చేస్తూ ఉంటారండి పూజలు కానీ, ఇంకా అభిషేకాలు కానీ, ముడుపులు కానీ. ఇక్కడ నుండే కాకుండా కొంచెం దూర ప్రాంతాల దర్శనానికి అయితే వస్తూ ఉంటారండి. చాలా మంది ఇప్పుడైతే వస్తూ ఉన్నారండి, ఎందుకంటే పండగ కాబట్టి ఇంట్లో పనులు అయిపోయి ఇంకా అందరూ ఇంట్లో పూజలు చేసుకొని తర్వాతనే కదా ఇక్కడ దర్శనానికి అయితే వస్తూ ఉంటారు. మేమైతే ఎప్పుడు రాలేదండి, ఈసారి ఉగాది పండగకి అయితే వద్దామని అయితే వచ్చినామండి. ఎందుకంటే చాలా మంది ఉగాది రోజు ఇక్కడ ఆదివరహ స్వామిని దర్శనం చేసుకొని మనం అనుకున్న కోరికలు అనుకుంటే నెరవేరుతారని అయితే చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకసారి ఇట్లా వెళ్దామని అయితే మాకైతే అనిపించిందండి, ఎందుకంటే ఏదైనా మనం అనుకుంటే రామండి,
ఇంకా దేవుడి అనుగ్రహం ఉంటేనే వస్తాం కదా, అట్లనే ఇంకా దేవుడి అనుగ్రహం ఉందేమో ఈ ఇయర్ మాకు అట్లనైతే అనిపించింది. గోపురం అయితే చాలా బాగుందండి. ఇప్పుడే అయితే మేమైతే లోపలికైతే వచ్చేస్తున్నాం. చూస్తుంటేనే ఇక్కడనైతే ఇంకా ఎండ కాబట్టి కొంచెం పందిర్లు అవన్నీ అయితే బాగా వేసిరండి, టెంట్లు పందిర్లతోటి. చూస్తేనే తెలుస్తుంది కదా, చల్లగా ఉండడానికైతే బాగా వేసిరు. ఇంకా వాటరు అవన్నీ బాగా ఏర్పాట్లు అయితే చేసిరండి. కానీ ఇక్కడ గుడి లాగానైతే ఉండదండి దేవుడు, ఎందుకంటే గుడి కట్టించొద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు భక్తుల దగ్గరికి వెళ్ళాలన్నా నాకు ఇట్లా తాళాలు తలుపులు వేసి ఉండొద్దు, నేను అనుకున్న వెంటనే వెళ్ళాలని గుడి ఇంకా ఇట్లా దేవుడైతే కళ్ళలో కనిపించి చెప్పిరట ఒకరికి. అందుకే ఇట్లా గుడికి అయితే ఏం లేకుండా మామూలు ఇట్లా బండకే ఉంటదండి దేవుడైతే. కానీ అభిషేకం ముడుపులు అనేది అయితే ఇక్కడ బాగా ప్రత్యేకతమండి. కార్తీక మాసంలో ఇక్కడనైతే సత్యనారాయణ వ్రతాలు, ఇంకా రోజు అన్నదానాలు అవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే మేము కార్తీక మాసంలో వస్తూ ఉంటాం కదా, అప్పుడైతే చూసినాం. కానీ ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు, కానీ అప్పుడు ఇంకా ఇంత జనం అయితే ఏమి ఉండరండి. సండే రోజు అయితే బాగా మంది ఉంటారండి. ఎప్పుడైనా కూడా సండే రోజు ఎక్కువ ఉంటారు. ఆదివరహ స్వామి అంటేనే ఆది అంటేనే మొదటి దేవుడు అని అర్థం కదా. ఇంకా ఆదివారం తోటే స్టార్ట్ అవుతారు కాబట్టి మనం ఇక్కడ స్వామివారిని ఆదివారం దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు. అందులో ఉగాది పండగ ఆదివారం వచ్చింది కాబట్టి ఇంకా ఈరోజు అయితే చాలా మంది అయితే వచ్చిరండి దర్శనానికి. ఇప్పుడైతే ఇక్కడనైతే స్వామివారి ముందుకు వెళ్ళి మనం అనుకున్న కోరికలు అనుకొని 3 ప్రదక్షిణలు చేసి అయితే దేవుని దర్శనానికి అయితే వెళ్ళాలట అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. సో మేమైతే ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని 3 ప్రదక్షిణలు అయితే చేసుకొని ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే మేము లైన్కి అయితే ఉన్నామండి. కొంచెం లైన్ ఒక 1/2 అవర్ టైం అయితే పట్టిందండి. కానీ చుట్టూ ఎండ లేకుండా మొత్తం ఇట్లా పందిర్లు అట్లా వేసిరండి, చల్లగానే ఉంది. చూస్తేనైతే అట్లా ఎండ అనిపిస్తుంది, కానీ ఇంకా బయట టెంట్లు వేసిరు. ప్రసాదంగా కూడా ఇక్కడ అన్ని పులిహోర అవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేసిరండి. ఈరోజు అన్నదానం ఏం లేదు, కానీ ఇంకా వచ్చిన వాళ్ళందరికైతే ఇట్లా ప్రసాదం అయితే ఏర్పాటు చేసిరండి. చాలా బాగా అనిపించింది. ఇంకా గుడిని కూడా ఇట్లా మంచిగా డెకరేషన్ కూడా చేసిరండి బంతి పూలతోటి. అక్కడ అందరు వెళ్తున్నారు చూడండి మెట్లెక్కి, అక్కడనే ఉంటారండి స్వామివారు అయితే. ఇట్లా బండకు వెలవడం అయితే చాలా విశేషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే 600 సంవత్సరాల క్రితం నుండి పెరుగుతూ ఉందంటే అర్థమవుతుంది ఇంకా దేవునికి ఎంత మహిమ ఉన్నదనేది. ఇంకా అందులో మళ్ళీ స్వామివారికి అభిషేకాలు కానీ ఇట్లా ముడుపులు కానీ ఇక్కడనైతే ప్రత్యేకత అండి. ఇక్కడనైతే స్వామివారైతే చూడండి ఎంత నిండుగా ఉన్నారో. వరహ స్వామి అంటేనే మనకు మొదటి దేవుడు కదా, వరహ అంటేనే వరాలు ఇచ్చే దేవుడు అని కూడా అంటూ ఉంటారండి. మొక్కుతేనే వరాలు ఇచ్చే దేవుడు. ఇంకా మనం అందులో వచ్చి మొక్కుకొని మనం వరాలు అడిగితే ఇవ్వకుండా ఉంటారా స్వామివారు. ఇంకా అందుకే వరహమూర్తి అసలు మన ఈ గుడిలే తక్కువ ఉంటాయండి. వరహ స్వామి అంటే తిరుపతిలో ఉంది, ఇక్కడ కమాన్పూర్లో ఉందండి. ఇంకా మన దేశంలోనే 2 గుళ్ళు ఉన్నాయని చెప్తా ఉంటారండి. ఇక్కడ ఈ ఉగాదికి బ్రహ్మోత్సవాలు చేయబట్టి కూడా 45 సంవత్సరాలకు ఎక్కువ అవుతుందట అండి. ఉగాది రోజు ఇట్లా బ్రహ్మోత్సవాలు చేయబట్టి, ఉత్సవాలు అన్నీ చేయబట్టి ఇంకా ఇప్పుడిప్పుడే చాలా మందికి కూడా భక్తులకు కూడా తెలుస్తూ ఉంది కదా, ఇప్పుడు చాలా మంది కూడా వస్తూ ఉన్నారండి. ఇంకా మేము దర్శనం అయిపోయినాకనైతే కొబ్బరికాయ అయితే కొట్టినామండి. స్వామి వారికి ఏదన్నా మొక్కుబడి ఉంటే వెంటనే చెల్లించుకోవాలట అండి, లేకపోతే మళ్ళీ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఇక్కడ ఉన్న అయ్యగారు అయితే మైక్లో చెప్తా ఉంటే మాకైతే అనిపించింది, అవునా అలా చేస్తారా అని. ఇక్కడనైతే మన్మరాలు అమ్మమ్మ అయితే ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడనే పక్కనే కళ్యాణ మండపం అయితే ఉంటుందండి. ఏమన్నా కళ్యాణం స్వామివారి కళ్యాణం కానీ ఇంకా కార్తీక మాసంలో ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా బాగా చేస్తూ ఉంటారండి. ఇక్కడనైతే బాగా విశాలంగానైతే ఉన్నదండి. ఇక్కడ స్వామివారు ఉత్సవ విగ్రహాలు అయితే ఉంటాయండి. మేమైతే ఇక్కడ అర్చన చేయించుకున్నాం మా వారు నేను. ఇంకా ఎక్కడైనా గుడికి వెళితే అర్చన అభిషేకం చేయించుకోవడం మాకైతే బాగా ఇష్టం అండి. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న గుడిలో అభిషేకం అనేది కుదరదు, ముడుపులు కూడా కుదరవండి ఉగాది రోజు. ఇక్కడ స్వామివారు చూడండి ఎంత నిండుగా ఉన్నారో అలంకరణ. ఇంకా అమ్మవార్లతోటి నిండుగా ఇట్లా కళ్యాణం అప్పుడైతే బాగా చేస్తారండి. కానీ మనకు వీలున్నప్పుడల్లా ఇట్లా ఆదివరహ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదట అండి, ఇక్కడ ఉన్న అయ్యగారు కూడా చెప్పారు.
ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి. మేమైతే ఇంకా పక్కనే ఉన్నది ఇంకా ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంటారు. పక్కనే స్వామివారి అడుగులు ఉంటాయండి. అక్కడ ఇంకా అల్లు కట్టడానికి లేక ముడుపులు కట్టుకోవడానికి మళ్ళీ సపరేట్గా అక్కడ ఒకటైతే ఇట్లా కట్టిరండి. అది కూడా నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే ఒక్కొక్క గుడి దగ్గర చూస్తే మామూలుగా చెట్టు దగ్గరని ఇట్లా అన్ని ముడుపులు అయితే కట్టేస్తూ ఉంటారు కదా. ఇక్కడనైతే ముడుపులకని కూడా ఒకటి కట్టిరండి. అది కూడా బాగా అనిపించింది. ఇంకా వెళ్తా ఉంటే నాకైతే ఇక్కడ దేవుడి ఫొటోస్ కనిపించినాయి. ఇంకొకటి తీసుకెళ్దాం, వరహస్వామి ఫోటో ఇంట్లో ఉంటేనైతే చాలా మంచిదట అండి అన్నాక సరే అని మా వారు కూడా తీసుకోమన్నారు. ఇక్కడనైతే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయండి. ఇంకా పాదాలు ఫోటోలు కూడా అమ్ముతా ఉన్నారు. ఈ ఫోటో అయితే నేను తీసుకున్నా అండి. ఇదైతే తీసుకున్నానండి. 200 అన్నారు. ఇంకా నేనేం బేరం కూడా ఆడలేదండి. ఎందుకంటే దేవునికి బేరం ఆడే అంత వాళ్ళమా మనం. అందుకే ఇంకా తననే తగ్గించమని కూడా అడగకుండానే ఆమె 200 అనిందండి. ఇంకా సరే అని ఇచ్చేసిండ్రు మా వారు. ఎందుకంటే దేవుడి బేరమాడి కొనాలి అని కూడా నాకు అట్లా అనిపించదండి. అందుకే నేను అలానే తీసేసుకున్నా. నాకైతే ఇట్లా ఫొటోస్ కొని ఇంట్లోకి తీసుకెళ్ళడం అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడే మన ఎంబడి వస్తాడు అన్న అట్లా అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా వరహస్వామి ఇంట్లో ఉండడం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇంకా మనం దేవుడి గదిలో కాకుండా ముందు హాల్లో కానీ ఎక్కడైనా స్వామివారి ఫోటో అయితే పెట్టుకోవచ్చండి, దేవుడు గదిలో కాకుండా. అందుకేనైతే తీసుకున్నా. ఇక్కడనైతే జంట నాగేంద్రులు ఉంటారండి. ఇక్కడ ఆవు పాలతోటి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఇదైతే మేము కార్తీక మాసంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ అభిషేకం అయితే చేయించుకుంటా ఉంటాం. వీళ్ళే ఆవు పాలు ఇస్తారండి. మనం ఒక 20 రూపీస్ ఇస్తే ఆవు పాలు ఇస్తారు. ఆవు పాలతోటి ఇంకా ఇక్కడనైతే అభిషేకం చేయించుకొని ఆ అభిషేకం పాలతోటి మనం తలపై చల్లుకుంటే కూడా చాలా మంచిదండి. ఇదేనండి స్వామివారి అడుగులదండి. ఇక్కడ మొత్తం స్వామివారి అడుగులు, ఇంకా గజేంద్రుని అడుగులు ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడనైతే స్వామివారు అమ్మవార్లతోటి కొలువై ఉన్నారు. ఇక్కడ అన్ని రాయిల్నే ఉంటారండి. స్వామివారు స్వయంగా వెలిసిరు కాబట్టి ఇంకా ఆదివరహ స్వామి, భూవరహ స్వామి అని కూడా అంటూ ఉంటారండి. ఇక్కడ స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటే మనకు కూడా చాలా మంచిది కదా. ఎవరికో కళలో వచ్చి దేవుణ్ణి ఇట్లా విగ్రహం పెట్టి అట్లా పూజించే కంటే స్వయంగా దేవుడు వెలిసిన దగ్గరకు వచ్చి ఇట్లా మనం దర్శనం చేసుకుంటే కూడా చాలా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా ఈసారి ఉగాదికి ఇట్లా మేము దర్శనానికి రావడం కూడా నాకు బాగా సంతోషంగా కూడా అనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ ఉగాది రోజు చాలా బాగా చేస్తారు ఉత్సవాలు. ఇంకా మనం అనుకున్న కోరికలు నెరవేర్చే రోజు కూడా ఉగాది అని చాలామంది అంటూ ఉంటారండి. చూడండి ఎన్ని ముడుపులు కట్టిరో. ఇవి ఇయర్ తీసేస్తూనే ఉంటారట అండి. మళ్ళీ ఇయర్ తీసేసి మళ్ళీ కడతా ఉంటారట. ఇంకా ఎన్ని కోరికలు నెరవేరుంటే ఇలాంటి ముడుపులు కడతా ఉంటారో అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇన్ని ముడుపులు కనిపించడం కూడా ఇంకా చాలా సంతోషంగా కూడా అనిపించింది. చూడండి మొత్తం ముడుపుల కోసమే ఇక్కడనైతే దీన్నైతే ఏర్పాటు చేసిరట అండి, ఇట్లా పైపులతోటి. ఇంకా ఇక్కడి వరకు కూడా ముడుపులు కట్టొచ్చని మొత్తం ముడుపుల కోసమే ఇంకా అన్ని పైపులు ఇట్లానైతే ఏర్పాటు చేసారు. ఇంకా అంతకుముందు అయితే చెట్టు కట్టేవాళ్ళట అండి. కానీ ఆ చెట్టుకు ఆ ముడుపులది ఇంకా సరిపోవట్లేదని మొత్తం ఇక్కడ స్వామివారి పాదాలకు ఇంకా ముడుపులకు కూడా అవుతుందని ఇక్కడ మొత్తం ఇట్లా పైపులతోటి కూడా ఏర్పాటు చేసిరట. ఇంకా ఇది కూడా దర్శనం చేసుకున్నాడు కూడా సంతోషం అనిపించింది. కానీ ఉగాది రోజు ముడుపులు అనేది ఏం కట్టట్లేండి. ఎందుకంటే స్వామివార్లు ఇంకా అయ్యవార్లు మనకు ఇట్లా అందుబాటులో లేరు కదా, అందరు స్వామివారి దగ్గర ఉన్నారు కదా. ఇంకా అంతా అయిపోయినాక ఇక్కడనైతే ప్రసాదం అయితే తీసుకున్నామండి, పులిహోర ప్రసాదం. ఎక్కడికైనా గుడికి వెళ్ళి తీర్థం ప్రసాదం తీసుకుంటేనే కదా మనకు గుడికి వెళ్ళిన పుణ్యం అయితే వస్తుంది. అందుకే నేనైతే ఇక్కడ ప్రసాదం, నేను మా పిల్లలు అందరం కలిసి ఇంకా ప్రసాదం తీసుకొని, చాలా మంది అయితే తెలిసిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు దగ్గరలో ఊరు కదా, ఇంకా అందుకోసమే అందరు తెలిసిన వాళ్ళు అయితే కనిపిస్తూనే ఉన్నారు. ఇక్కడనైతే ప్రసాదం అయితే తిని ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఏ గుడికి వచ్చినా కూడా ఇట్లా కొంచెం ప్రశాంతంగా ఉంటేనే కదా మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. చాలా ఎండలు ఉన్నాయి కదా, అందుకే చెరుకు రసం బండ్లు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. అంతేనండి, బాయ్.
with